ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నా. హిందువులకి సమాన హక్కులు లేకపోవడం మరి అదే కదా ఇప్పుడు సమస్య ఏంటంటే హిందువులు ఎవరు చదవరమ్మా. మనం న్యూస్ పేపర్లు వార్తాపత్రికలు ఏదో వస్తే అది మన రాజకీయ నాయకులు ఏం చెప్తే అది మాట్లాడటం, దాన్ని చూసి నమ్మటం, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది నమ్మటం, లేకపోతే ఇది. సో రాజ్యాంగం అని పూజిస్తాం చాలా మంది. నరేంద్ర మోదీ మొదలు పెడితే అందరూ రాజ్యాంగాన్ని పూజించాలని. అందులో ఏముందో మాత్రం చదవం. అసలు ఏముంది సార్ రాజ్యాంగంలో? మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఏదైతే సమాన హక్కుల గురించి మనం మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇది హిందువులకి బాధించే సమస్య ఈ సమాన హక్కులు లేకపోవటమే. ఆ సమాన హక్కులు ఏంటంటే మతపరమైన హక్కులు మనకి క్రైస్తవులు ముస్లింలతో పాటు లేవు. మతపరమైన హక్కులు దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మత మార్పిడి. అందులో ఏం చెప్పారంటే ఎవరినైనా మతం మార్చుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం మతం మార్చుకోవచ్చు. అయితే ఉదాహరణకి మీరు శాకాహారులు, నేను మాంసాహారిని. మీరు భోజనం ఇక్కడ పెట్టింది మాంసాహార భోజనం పెట్టి ఎవరైనా మీరు ఎంత కావాలని తినమని అంటే నేను బ్రహ్మాండంగా భక్షిస్తాను. మీరేమో శాకాహారులు, మీరు తినగలరా? నేను తినలేను. అట్లాగే హిందూ మతంలో మత మార్పిడి అనే ప్రస్తావనే ఉండదు. మీరు ఎక్కడైనా చూసారా హిందువులు వేరే వాళ్ళు మతం మారుస్తున్నట్టు? కానీ క్రైస్తవులు, ముస్లింలు మత మార్పిడి అనేది వాళ్ళది ఒక ముఖ్యమైన భాగం. వాళ్ళ మతంలో ఇతరులను మతం మార్చడం అంటే, ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. అడవిలో 2 రకాల జంతువులు ఉంటాయి. ఒకటి మాంసాహార జంతువులు, ఇంకోటి శాకాహార జంతువులు. మాంసాహార జంతువులు ఇవి నక్కలు, తోడేళ్ళు, పులులు ఇవన్నీ. అట్లాగే శాకాహార జంతువులు జింకలు, దుప్పులు ఇవన్నీ. ఉదాహరణకి మీరు ఒక చట్టం చేశారనుకుందాం, ఏది ఎవరినైనా చంపి తినొచ్చు అని. అప్పుడు ఈ మాంసాహార జంతువులకి ఆ చట్టం ఏమవుతుంది, ఒక లైసెన్స్ అయిపోతుంది శాకాహార జంతువులు చంపి తినడానికి. కానీ శాకాహార జంతువులకి వాటిని చంపలేవు, ఎందుకంటే వాటికి చంపడం రాదు. ఒకవేళ చంపినా కానీ తినలేవు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు క్రైస్తవులకి, ముస్లింలకి ఈ మత మార్పిడి హక్కు అనేది వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు మన రాజ్యాంగం. నువ్వు భారతదేశంలో ఉన్న హిందువులందరినీ మతం మార్చు. కానీ హిందువులు మనం అడిగాము, అదేంటి మీరు అట్లా ఇస్తారంటే మీకు కూడా ఇచ్చాం కదా మత మార్పిడి హక్కు అంటే. అయ్యే మరి మాకు మత మార్పిడి అనే ప్రస్తావన మా మతంలో లేదు కదా. మరి అయినప్పుడు మీరు ఆ హక్కు మాకు హక్కే కాదు, అది మాకు న్యాయం చేసినట్టు కాదు ఆ హక్కు అని.